ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు అస్లాం అండి. సార్ థ్యాంక్ యూ అస్లం గారు. వాస్తవానికి ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఫ్రీ శాండ్ ప్రతి ఒక్క పేదవాడికి అందాలి, ధనవంతులు కానీ పేదవాళ్ళు కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పేటువంటి విధానాన్ని అమలు చేసింది ఈరోజు. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషకరం అండి. ఎందుకంటే ఇవాళ గత 5 ఏళ్ల నుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఏదైనా చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా, రేకులు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుక ఏడ దొరుకుతుందంటే గత 5 ఏళ్ళు ఇసుక వచ్చేసి బెంగళూరులో, చెన్నైలో దొరుకుతూ ఉంది. ఇవాళ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 6 నెలలు ఎటువంటి పాలసీలు లేకుండా రద్దు చేసి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా రోడ్డు మీదే పరిస్థితి. ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన విధానాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా ఇసుక దొరుకుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, దీన్ని కూడా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పేటీఎం బ్యాచ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 1365 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఫ్రీ ఇసుక అని చెప్పేసి. ఒక మంచిలో కూడా ఏంటంటే చెడుని చూపిస్తున్నారు ప్రజల్లో తీసుకెళ్ళేది. వాస్తవానికి ఏంటంటే ప్రజల దగ్గర మనం వెళ్ళామనుకోండి, వాళ్ళే చెప్తారు గతంలో ఏ విధంగా ఉంది, ఇసుక రేట్ ఎంత ఉంది, ఇప్పుడు మనకి ఏ విధంగా దొరుకుతుంది అనేది. ఇవాళ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అధికారం ఉన్నప్పుడు అంతా ఏంటంటే ఇసుక తీసుకొచ్చేసి డంపింగ్ చేసుకున్నారనమాట. వాళ్ళకి నష్టం వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏదో విధంగా బురద జల్లాలా అని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే గతంలో ఏదైనా భవనం కానీ ఏదైనా కనీసం ఒక ప్రహరీ కూడా కట్టాలన్నా కానీ ఇసుక కోసం అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాము. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అది ఏదో ఆన్లైన్ కూడా పోర్టల్ ఒకటి ఇచ్చింది. సో దానిలో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా యాడ్కి వెళ్ళేసి యాడ్లో కానీ మనం తీసుకున్నట్లుగానైతే డైరెక్ట్గా కూడా అక్కడ అమౌంట్ పే చేస్తే వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది కరెక్ట్ అంటారా? మంచి పద్ధతి అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎక్కువ యూనిట్స్ ఇసుక తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ పద్ధతి అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోయేసి నాకు ఆధార్ కార్డు పెట్టేసి నాకు ఇసుక కావాలని చెప్పేసి ఏదైతే ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ పే చేసేసి ఇసుక తెచ్చుకునే విధంగా ఉంటుంది. యాక్చువల్గా అయితే 100% చంద్రబాబు నాయుడు కానీ మేము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ విధానం ఎందుకు దీనివల్ల ఏంటంటే మనకు పనులు అవుతాయి. కూలీ నాలి చేసుకునే వాళ్ళు, కూలికి వెళ్ళే వాళ్ళ తర్వాత నుంచి ఆటో కార్మికులు కానివ్వండి, దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా పనులు స్టార్ట్ అయ్యేసరికి ఏంటంటే జనాలు ఏంటంటే ఒక డబ్బు అనేది రొటేషన్ అవుతుంది. గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికెక్కడ పనులు ఆగిపోయేసి ఏం చేయలేని పరిస్థితి ప్రజలది కూడా. రైట్, ఓకే సార్. మొత్తానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా ఒక ప్రశ్న. మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం కాకుండా 5 సంవత్సరాలు గతం చెప్తున్నాను, అంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఉన్నాయో మళ్ళీ అన్నా క్యాంటీన్స్ రీఓపెన్ చేసేటువంటి సమయం ఆసన్నం అవుతుంది త్వరలోనే. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏమంటారు? పేదవాడికి 5 రూపాయల భోజనం పట్ల 100% అండి. ఇవాళ మామూలుగా చిన్న అంటే ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది బెగ్గర్స్ ఉంటారు కదా, వీళ్ళు కానివ్వండి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఏదంటే ఇప్పుడున్న హోటల్లో పోయి ఏదైనా తినాలంటే కనీసం 100 నుంచి 150 రూపాయలు ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పేదవాళ్ళు తినలేని పరిస్థితి. 5 రూపాయలకి మనకు ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, ఈవినింగ్ కూడా భోజనం పెడుతున్నారంటే చాలా మంచి కార్యక్రమం అది. గత ప్రభుత్వం రాగానే ఏంటంటే దాన్ని పేదవాళ్ళు పొట్టగొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు ఏదైతే మొత్తం రద్దు చేసింది. దాన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పేదల మీద ఎటువంటి ప్రేమ లేదనే దాని మీద స్పష్టంగా అర్థమైంది. అయితే పేదల పక్షపాతి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఏంటంటే ఆయన అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో పేదవాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏంటంటే మంచి ఫుడ్ ఇవ్వడం మంచి నిర్ణయమే. దాన్ని స్వాగతిస్తాం. థ్యాంక్ యూ. ఏం పేరు సార్ మీ పేరు? సతీష్ అండి. సార్ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రీ శాండ్ చేశారనమాట. ఇసుకని ఫ్రీగా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలి. ధనవంతులు కానీ పేదవాళ్ళు కానీ ఇటువంటి కుల మత భేదాలు ఏం సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి మనం పంపిణీ చేయాలి, ఏదో మినిమం ఛార్జెస్ వారికే అని చెప్పి. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచిదంటారా కాదంటారా? ఖచ్చితంగా మంచిదే అంటానండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5,000 6,000 కట్టలేక పేదలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఉచితంగా ఇస్తే అందరికీ మంచిదే కదండి. ఎవరన్నా ఉచితంగా ఇస్తే మంచిదే అంటారు, దాంట్లో వేరే ఆలోచన ఏం లేదు. అదేవిధంగా మన గత ప్రభుత్వంలో చూసుకున్నట్లుగానైతే
చాలామంది కార్మికులు కావచ్చు, అదేవిధంగా బేల్దారి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇసుక దొరక్క చాలా కష్టపడినటువంటి పరిస్థితి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఒక రోజు బియ్యం మన ఇంట్లో ఉంటే ఊరిని తీసుకొని తినొచ్చు, అంటే ఇసుక ఉంటే ఊరిని వీళ్ళు ఇసుకంతా కబ్జా చేసి ఉంటే పాపం వీళ్ళకి దొరకకుండా ఇబ్బంది పడతారు కదా. ఖచ్చితంగా అలాగే ఇబ్బంది పడ్డారు. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది పేదోళ్ళు భోజనానికి కూడా లేకుండా చాలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఇసుకోళ్ళు చెప్తా ఉంటారు కదా, ఈ ఎద్దుల బండోళ్ళు వాళ్ళు ఇల్లు మన సైడ్ వెళ్తూ ఉంటారు, ఇంటి సైడ్ ఎట్లుందంటే పాపం వాళ్ళు అంతా ఖాళీగా నడుచుకుంటూ పోతా ఏమైందిరా అంటే ఇట్లా అసలు ఏందన్నా ఈ ప్రభుత్వం అనేసి గత ప్రభుత్వంలో బాగా అన్నారు వాళ్ళు. అది కూడా మా ముందే అన్నారు చాలామంది, విన్నాను మేము బాగా. బాగా స్ట్రగుల్ అయ్యారు అందరూ. ఇంటికి కూడా భోజనానికి కూడా లేదని బాధపడిన రోజులు ఉన్నాయి వాళ్ళు. దానివల్ల ఎత్తుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి పనే చేసింది అంటారు నేను. అదేవిధంగా మీరు ఇంతకు ముందుగా అన్నట్లు ఏదైతే ఇంత డిస్కషన్లో మీరు గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లుగానైతే ఆస్తుల మీద వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు, ఇది ఎంత ఫ్రీగా ఇస్తారు, పుట్టుకతో వచ్చింది అన్నట్టు అంటున్నారు. అవును, అసలు మన ఆస్తులు మన స్థలాల మీదే వాళ్ళ ఫోటోలు, అసలు పిల్లలు కోడిగుడ్లు ఇచ్చే స్కూళ్ళ మీద వాళ్ళ ఫోటోలు వేసుకుంటే ఇసుకెందుకు ఊరినే ఇస్తారు ఆ ప్రభుత్వం? అందుకని ఇలా వాళ్ళు పుట్టుకతోనే లేదు అలవాటు. ఎవరికన్నా ప్రజలకి ఏమైనా చేయాలంటే వాళ్ళు ముందు వాళ్ళ జోబీ నింపుకొని మిగిలింది చేద్దాం అనుకుంటారు వాళ్ళు. సో అట్లాంటప్పుడు ప్రజలు వాళ్ళు అందుకనే కదా యాక్సెప్ట్ చేయలేదు కదా, అందుకనే 164 సీట్లు టీడీపీకి వచ్చాయి. అదేవిధంగా మనం ఫైనల్గా మనం చూసుకున్నట్లుగానైతే ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఉన్నాయో అన్నా క్యాంటీన్స్ రీఓపెన్ చేస్తున్నటువంటి దాఖలాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడబెట్టేటువంటి రోజు త్వరలోనే ఆసన్నం అవుతుందని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నటువంటి దాఖలాలు, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? 100% అండి. ఇప్పుడు ఈ పేదవాళ్ళు చుట్టూ బాగా కష్టపడే వాళ్ళు, రిక్షా వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి. వాళ్ళు ఏంటంటే రోజు 100 రూపాయలు 200 రూపాయలు ఇంటికి తీసుకుపోవడం కష్టం అయిపోతుంది. దారులు ఏదన్నా హోటల్లో తింటే 50 రూపాయలు 60 రూపాయలు అయిపోతుంది ఈ రోజు. 5 రూపాయలు 10 రూపాయలకి అన్నా క్యాంటీన్లో తింటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అన్నం తినే పరిస్థితి ఉంటుందని నా ఉద్దేశం. అందువల్ల చాలా మంచి పనే అండి ఇది. ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పినట్టు అన్నీ చేస్తున్నారు. పింఛన్లు కూడా 7,000 రూపాయలు ఇచ్చారు ఫస్ట్ మాట ప్రకారం. సో మిగతా మాట ఇచ్చినటువన్నీ ఇస్తారని ప్రజలు బాగా నమ్ముతున్నారు కూడా, అందుకనే చేస్తున్నారు కూడా. ఈ గ్యాస్ కూడా ఏదో తొందరలోనే మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్ల పైన కూడా ఏదో చర్చిస్తారని కూడా అంటున్నారు. సో అయితే అన్ని మంచిదే, ప్రజలకి అన్ని మంచి జరిగితే మనందరం కూడా ఆనందంగానే ఉంటాం కదా. మంచి కావాలని అందరూ ప్రతి ఒక్క ఖచ్చితంగా. అదే మొత్తానికి ఫైనల్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? 100% అండి. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏం లేదు. వీళ్ళు ప్రజల్లో అందరికీ మంచి చేసేవాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ కూటమి, ఈ 3 కూటమి అందరికీ ప్రజల్లో చేసేవాళ్ళే. ప్రజల కోసం ఫైట్ చేసే కదండి. ఇంత లాస్ట్ బాగా ఇబ్బంది పెట్టారు వీళ్ళని కూడా. జగన్ అనే వ్యక్తి మానసికంగా వాళ్ళని హింసించి ఆ మాటలతో బాగా బాధ పెట్టారు. అందుకనే ప్రజలు బాగా గుణపాఠం చెప్పారని అనుకుంటున్నాను నేను.